అని ఫస్ట్ మాస్ మహారాజ్ అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది. టైటిల్ ఐడియా ఎవరిది? బేసిక్ నేనే చెప్పాను. అవునా? నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం, అవునండి బాగుంటుంది అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే. కరెక్ట్. అది సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. మాస్ సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇదిరా కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం. దసరా వరకు ఓకే, మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమానా, కొత్తదనం లేదు. సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు. ఆర్టిస్టిక్ కాదు, క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుంటూ వస్తుంది. అది చూపించడానికి, ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు, రీల్స్గా ఫామ్ చేయొచ్చు. ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో, అబ్బా ఎంత బాగా తీశారు, ఇది తీశారు, అది తీశారు అని పొగిడితే ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకని పొగుడుతుంది, ఐ మీన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు. అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చినారు, జనానికి అది కావాలి. కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్. అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా, అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో నా ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేను కదా, చూడరు కదా. అదే సార్, చూడరు అనే కాన్సెప్ట్కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో. అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్, ఇప్పుడు ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్. వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసేవాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు, మళ్ళీ ఏం చెప్పాలి మనం దాంట్లో కూడా దిగుదాం. కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది ఇంపాసిబుల్, వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మన అని ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసింది మీరు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వలా. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేరు కళ్యాణ్. దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా, ప్రపంచంలో 7 కథలే ఉంటాయి, ఏది తిప్పినా ఆ కథలకి అటు ఇటు తిప్పి జాయడమే, కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా, ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం. కానీ ఈ రెగ్యులర్ అన్న మాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఉంటుంది వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మేధావి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చూడలేదు, బట్ థియేటర్ లో పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ పడినాయి. అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ. నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంతా. ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తల నరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది, అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీస్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏ కమర్షియల్ మీటర్ లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి.